హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ముందుగా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మాస్టర్స్. మాస్టర్స్, మన ఛానల్లోని కార్తీక మాసం ధ్యాన శివోహం జరుగుతుంది. నెల రోజులు 30 మంది మాస్టర్లు వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్నారు మాస్టర్స్. ఈరోజు మనకి ఆత్మజ్ఞానం అందించడానికి మంచులింగం గురించి ధర్మస్థలంలో ఉంటుంది మాస్టర్స్. ఇది మంచులింగం. ఈ మంజునాథ స్వామి గురించి ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పెరుడు మాస్టర్ గారైన భాను మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే అమ్మ స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నాకు ఇంత అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి, నిర్వహిస్తున్న సరితాదేవి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక్క 5 నిమిషాలు మనం ధ్యానంలో కూర్చుందామండి. హాయిగా కూర్చుందాం. ఒక 5 నిమిషాలు మాత్రమే. ఎంతో అద్భుతమైన ఆ మంజునాథేశ్వర స్వామి చైతన్యంతో మనం ఈవేళ మనం ధ్యానం చేద్దామండి. ఒక 5 నిమిషాలు హాయిగా కళ్ళజోళ్ళుంటే తీసేయండి, చేతుల్లో వేలు పెట్టుకోండి. కొత్త వాళ్ళుంటే అందరూ కూడా ఆ మంజునాథేశ్వర స్వామి చైతన్యంతో ధ్యానంలో నిమగ్నం అవుదామండి. రుద్రం చదువుకుంటూ నిమగ్నం అవుదాం హాయిగా. ముందు గణపతి దేవుణ్ణి తలుచుకుని మనం స్టార్ట్ చేద్దామండి. ఓ శ్రీగణనాథం భజామ్యహం, శ్రీగణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం, శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం, శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం, శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం, శ్రీగణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం, రంజితనాటకరంగపోషణం, రంజితనాటకరంగపోషణం, సింజితవరమణిమయాభూషణం, రంజితనాటకరంగపోషణం, సింజితవరమణిమయాభూషణం, ఆంజనేయావతారం శుభాషితం, ఆంజనేయావతారం శుభాషితం, కుంజరముఖం త్యాగరాజపోషణం, కుంజరముఖం త్యాగరాజపోషణం, శ్రీగణనాథం భజామ్యహం, శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. ఎవరొకరు తెరవకండి. హాయిగా ఆ మంజునాథేశ్వర స్వామి చైతన్యంతో అద్భుతమైన ధ్యాన శక్తిని తీసుకుంటున్నాం. హాయిగా కూర్చుందాం. ఆ శ్వాసను గమనిస్తూ, మనలో ఉన్న ఆ శివోహం, ఆ శ్వాసను గమనిస్తూ మనం ధ్యానంలోకి వెళ్దాం. ఒక్క 5 నిమిషాలు మాత్రమే. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవౌతోతయిషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః, యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః, శివా శరవ్యాయా తవతయా నో రుద్రమృడయా, యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాశిని,
తయా నస్తనువాశంత మయా గిరిశంతాభిచాకషీః యామిషం గిరిశంత హస్తే బిభర్షస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గింసి పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిశాచ్చా వదామసి యథా న సర్వమి జగదయక్ష్మగం సుమనా అసత్ అధ్యవోచదది వక్త ప్రథమో దైవ్యోభిషక్ అహిగిచ్చ సర్వా అంఛం భయన్ సర్వా అక్షయాతు ధాన్యః असौ यस्त्राम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चेमागं रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशागं एडहीमहे असव्यो वसर्पति नेलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वा भूतानि सदृष्टो मृडयातिनः नमो अस्तु नेलग्रीवाय सहस्राक्षाय मेढुषे हतो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरात्नीयोज्यां याच्छते अस्तयिषवः पराधा भगवो वपा अवतत्य धनुस्त्वगं सहस्राक्षशते निशीर्य शल्यानां मुखा शिवो नः सुमना भवा विज्यन् धनुःकपर्दिनो विशल्यो बाणवागम्बुता अनेशन्नस्येषव आभुरस्य निसंहतिः या देहेतिर्मीदुष्टमहस्ते बभूव दे धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायाना तताय धृष्णवे उभाभ्यामुत ते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अथो या इषुदिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम శాంతి 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 ఓకే అండి అందరూ రెండు చేతులు కళ్ళ మీద బోర్లించుకుందాం 5 సెకండ్స్ 5 4 3 2 1 0 అందరూ నెమ్మదిగా ధ్యానంలో వచ్చి బయటకు వద్దామంటే చేతులు చూసుకుంటూ హాయిగా ఎంతో అద్భుతమైన ఈ ధ్యానాన్ని అందించిన మన గురువు గారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలుపుకుందామండి. అలాగే అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈరోజు మనం ధర్మస్థలలో ఉండే మంజునాథేశ్వర స్వామి గురించి మనం తెలుసుకుందామండి. అక్కడ అది ఆ ధర్మస్థలకి ఎలాగా పేరు వచ్చింది, అక్కడ విశేషాలు కూడా కొంచెం కొద్దిగా నాకు తెలిసింది చెప్తానండి. తమీశ్వరానం పరమో మహేశ్వరం దేవతానం పరమచ్చ దైవతం. ప్రభువులకు మహాప్రభువు, దేవతలకు దేవాది దేవుడు, పాలకులకు సర్వలోకైక పాలకుడు శివుడు అని మన భారత ఉపఖండాన్ని శివలింగ భూమిగా వ్యవహరిస్తారటండి. మన భారత ఉపఖండాన్ని శివ పరమాత్మకు ఉన్న నామధేయాలు అనేకం ఉన్నాయి. శివ పరమాత్మకు నామధేయాలు అనేకం ఉన్నాయి. కానీ ఈశ్వర స్వరూపం మాత్రం ఈ సృష్టికి సంకేతమైన లింగాకారంలోనే మనం పూజిస్తామట. ఎన్నో మహిమలు ఉన్న ఆ శివుడు ఆ స్థలంలో మంజునాథేశ్వర స్వామిగా వెలిసాడండి.
పూర్వకాలంలో ధర్మస్థలాన్ని కుడుమ అని పిలిచేవారటండి. కుడుమ. ఆ ఊరు పేరు కుడుమ. ఈ ఆలయం జైన మతస్థుల ఆధీనంలో ఉందటండి. ఇప్పుడు జైన మతస్థుల ఆధీనంలో ఉంది. జైన మతానికి పెద్ద అయిన వీరన్న ప్రగడ, అమ్ము బళ్ళారీలు అని ఒక ఇద్దరు దంపతులు, భార్యాభర్తలు. జైన మతానికి పెద్దయిన వీరన్న ప్రగడ, అమ్ము బళ్ళారీలు అని దంపతులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారటండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎంతో సేవ చేస్తూ, ధర్మంగా, న్యాయంగా వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతానికి ఎంతో సేవ చేస్తూ ఉండేవారట. ఒక్కసారి ధర్మదేవతలు వాళ్ళు చేస్తున్న మంచితనానికి, ఆ ఊర్లో వాళ్ళు చేస్తున్న సేవకి, ఆళ్ళు చేసే అన్నీ కూడా మంచితనాన్ని, సేవా గుణాన్ని పరీక్షించదలిసి వాళ్ళ ఇంటికి ధర్మదేవతలెళ్లారటండి. వీరు ఆ ధర్మదేవతలను కూడా ఎంతగానో చూసుకున్నారట. చు వ వ వచ్చిన అతిథుల్ని మనం చూసుకుంటాం. అలాగా వాళ్ళు ఆ ధర్మదేవతలను కూడా ఎంతో ప్రేమగా, ఎంతో బాగా చూసుకుంటారు. అప్పుడు ఆ ధర్మదేవతలు వీరు ఆహ్వానాన్ని మెచ్చి, "మాకు ఈ ఇంటిని ఇచ్చేయండి. మీరు వేరే ఇంటికెళ్ళండి" అని అన్నారటండి. ఆ ధర్మదేవతలు వాళ్ళు చేసే సేవకి, వాళ్ళు చేసేదికి చాలా బాగా మెచ్చి, ఆ దేవతలు ఆ ఇంటిని ఇచ్చేయమన్నారట. అప్పుడు వీరన్న ప్రగడ, అమ్ము బళ్ళారీలు అంటే ఆ దంపతులిద్దరూ కూడా వేరే ఇంటికి ఎళ్తారు. ఇంక అప్పటినుంచి ఆ ఆలయంలో ధర్మదేవతలు వాళ్ళు ఆ ధర్మదేవతలు ఉన్నారు గదా! అప్పుడు ఏ ఇల్లయితే వాళ్ళు తీసుకున్నారో ఆ ఇల్లు ఇప్పుడున్న ధర్మస్థల గుడటండి. ఆ ఇల్లే. మనం చూస్తున్న మంజునాథ స్వామి గుడి ఆ ఇల్లే ధర్మస్థలం అంటండి. అప్పటినుంచి ఆలయంలో ధర్మదేవతలకు పూజలు నిర్వహిస్తూ ఇంకా ఆ ఇద్దరు భార్యాభర్తలు ఉండిపోయారు. వాళ్ళు శివలింగాన్ని తెప్పించి ప్రతిష్ఠించారటండి ఒక ఊరు నుంచి. అక్కడ ఒక సమయంలో ఆలయంలో ఆ పూజారికి ఒక పూనకం వచ్చి, ఒక శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారట. అప్పుడు ఆ ధర్మదేవతలు వెళ్ళి అక్కడ మంగుళూరుకి సమీపంలో సే అక్కడ అన్నమహేంద్రి అనే ఒక భక్తుడు మంగుళూరు నుంచి ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఆ ఆలయంలో ప్రతిష్ఠించారట. అప్పటినుంచి ఆలయంలో ఎన్నో పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఆ ఆలయానికి శ్రీక్షేత్ర ధర్మస్థల అని 2 పేర్లొచ్చాయటండి అప్పటినుంచి గూడా. ఆ మంగుళూరు నుంచి తీసుకొచ్చారట. ఆ శివలింగాన్ని ధర్మదేవత చెప్పితే ఎళ్లి తీసుకొచ్చారట. ఈ ధర్మస్థల హిందువుల పవిత్ర క్షేత్రం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తంగడి తాలూకాలో నేత్రావతి నదీ తీరాన ఉందటండి. ఈ గుడికి సమీపంలో నేత్రావతి అని నది కూడా ఉందట. నదీ తీరంలో ఉంది. ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన ధర్మస్థల ఆలయం ఉంది. నేత్రావతి నదీ తీరంలో ఎప్పుడైతే ప్రసిద్ధ క ప్రసిద్ధమైన ధర్మస్థలలో శివలింగం ఆ లింగం ఉందన్నమాట. అక్కడ ఆ ఊరి గ్రామ దేవత అన్నప్ప అని దైవం చేత ప్రతిష్ఠింపబడిందటండి. ఆ ఊరి గ్రామ దేవత. ఊర్లో గ్రామ దేవత ఉంటే అలాగే ఆ ఊర్లో కూడా గ్రామ దేవత అన్నప్ప దైవం చేత ప్రతిష్ఠింపబడింది అని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారట. ఆహ్, ఒకప్పుడు ఎగడై కుటుంబ సభ్యులు శివలింగం ప్రతిష్ఠించాలని సంకల్పించినప్పుడు అన్నప్ప దైవం శివలింగం తీసుకువస్తానని చెప్పి అన్నప్పన్న ఆ గ్రామ దేవత ఉన్నారు గదా! శివలింగం తీసుకొస్తా అని చెప్పి అక్కడి నుంచి అంతర్ధాత్మ అయిపోయాడటండి. శివలింగం తీసుకొచ్చి ఇంక కనబడలేదంట ఎవరికీ అక్కడ పెట్టేసి. అప్పుడు మరునాడు ఉదయం నిద్ర లేసిన తర్వాత ఎగడై ఉన్నారు గదా! లింగం తెచ్చారు కదా! ఆయన ఆహ్, కలల్లోకి కనిపించి నేనిక్కడ నన్ను ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారుమాట. అలాగా ఆ లింగం మంజునాథేశ్వర స్వామి లింగం అలాగా ధర్మస్థలంలో ప్రతిష్ఠించారు. ఇది మంజునాథ స్వామి ఒక భక్తుడు స్టోరీ అండి ఇది. ఆ ఊర్లో ఒక భక్తుడు అంటే భక్తుడంటే ఆ భార్యాభర్తలు. ఆ భక్తులు మాట ఎంతో ధర్మంగా ఆహ్, ఎంతో అద్భుతంగా ధర్మం అంతా చెప్పేవారుమాట. మ అప్పుడు ఆ ధర్మానికి అందుకే ధర్మస్థల అని పేరొచ్చింది. ఎప్పుడైతే ఆ ధర్మానికి ఎప్పుడైతే కట్టుబడి ఉన్నారో, అప్పుడు ఆ మంజునాథేశ్వర స్వామి కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చేయటండి.
ఆ ఆనంద బాష్పాలతో వచ్చిన ఆహ్, ఇదే నేత్రావతి నది అటండి. శివుడి ఆనంద బాష్పాలతో ఆ ఊర్లో ఉన్న ధర్మం అంతా ఎంతో అద్భుతంగా ధర్మంతోని, న్యాయంతోని ఉంటున్న ఊరు కాబట్టి ఇంకా ఎంతో ఆనందం వచ్చి ఆయనకి ఆ నేత్రాలు ద్వారా కన్నీళ్ల చుక్కల ద్వారా అక్కడ నేత్రావతి అనే నది వచ్చిందట. ఇది ఇప్పుడు కూడా జైన మతస్థుల ఆధ్వర్యంలోనే జరుగుతుందటండి. వైష్ణవ అర్చకులతో పూజలు అయి కూడా ఇంకా జైన మతస్థుల ఆధ్వర్యంలోనే జరుగుతుందట. ఇంకా ఇక్కడ ధర్మస్థల పరంజ్యోతిగా ఒక జ్యోతి అంటే ప్రేమ జ్యోతి. ఆ మంజునాథుడు ఎప్పుడైతే ఆ దంపతులిద్దరు ధర్మానికి, ప్రేమని ఎప్పుడైతే చూసారో ఆయన ఎంతో అద్భుతంగా అక్కడ ప్రేమ జ్యోతి వెలిగించారటండి. అంటే ఒక ధర్మజ్యోతి అంటాం గదా! అహింసో ధర్మం అంటాం గదా! హ్మ్. ధర్మో రక్షతి రక్షితః అంటాం గదా! అక్కడ అంత ధర్మంగా అక్కడ మంజునాథేశ్వర స్వామి ఒక ప్రేమ జ్యోతిని పరమ మం మ ఇ వెలిగించారట. మంజునాథేశ్వరుడు అంటే మంజుల అంటే కోమలమైనది అని అర్థమటండి. మంజుల అంటే కోమలమైనది. మంజునాథుడి దర్శనం ఆరాధన వల్ల అంటే అక్కడికెళ్ళి ఎప్పుడైతే కోమలమైంది గదా! అక్కడికెళ్ళి ఆ మంజునాథుడి దర్శనము, మళ్ళీ ధ్యానము ఏం చేసుకున్నా అక్కడ సుకోమలమైన మనస్తత్వం అలవడుద్దట మనకి. సుకోమలమైన మనస్తత్వం అలవడి మన జీవన గమ్యం కూడా సవ్యమైన దిశలో కొనసాగుతదట. అంటే అక్కడ అంత అద్భుతమైన ఎనర్జీస్ ఉంటాయన్నమాట. ఆ మంజునాథేశ్వర స్వామి గుడిలో అంత అద్భుతమైన ఎనర్జీస్. పార్వతీ మనోహరుడైన మహేశ్వరుడు ధర్మస్థలంలో మంజునాథుడిగా ప్రభవించి భక్తులు మనోభీష్టాలను అంటే ఎంతో మంది తిరుపతిలో ఎలా వస్తారో జనం అంతమంది నిత్యం జనాలు వస్తానే ఉంటారట మంజునాథేశ్వర స్వామి దర్శనానికి. అది చెక్కతో కట్టబడిన గుడటండి అది. ఒక గంధపు చెక్క. గంధపు వాసనటే. గంధపు వాసన వెదజల్లుతూ ఉంటదట. ఆ చెక్కతో కట్టారట. ఆ గుడంతా కూడా ఆ చెక్కతో కట్టారు. 800 ఆహ్, పావన నది పావన నేత్రావతి నదీ తీరాన ఉన్న ఈ క్షేత్రం 800 సంవత్సరాల క్రితం 800 సంవత్సరాల క్రితం రత్నవర్మ హెగ్డే అని ఈ ఆలయాన్ని నిర్మించారటండి. రత్నవర్మ హెగ్డే. జైన మతానికి అనుసరించే హెగ్డే అంటే జైన మతంలో ఉన్న ఆయనమాట. ఈ ఆలయాన్ని పట్టాధికారులుగా వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారు. అన్నప్ప అనే భక్తుడు మంగుళూరు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం గదా! గ్రామ దేవత అన్నప్ప అని. ఆ అన్నప్ప అనే భక్తుడు శివలింగాన్ని తెచ్చారటండి. 16వ 16వ శతాబ్దిలో గుడికి పీఠాధిపతిగా వడిరాజస్వామి ఈ ఆలయాన్ని సందర్శించి ఈ క్షేత్రానికి ధర్మస్థలం పేరు పెట్టారటండి. ఎప్పుడైతే అక్కడ ధర్మం అది విరజిల్లుతూ ఉందో అప్పుడు అక్కడ వడిరాజస్వామి అన్న ఆయన ఈ గుడికి పీఠాధిపతి అంటండి. ఆ గుడికి పీఠాధిపతి వడిరాజస్వామి. ధర్మస్థలం పేరు నిర్ధారించారట. అక్కడ ఆ గుడి అంతా కూడా గంధపు చెక్కతో కట్టుబడి ఉందటండి. ఎప్పుడు ఎళ్ళినా ఆ గుడి ధర్మస్థలలోని మంజునాథేశ్వర స్వామి గుడి ఎప్పుడు కూడా ఆ గుడి పరిసరాలకెళ్ళేటప్పటికే మనకి గంధపు వాసన అంతా కూడా చాలా అద్భుతంగా వస్తదట. ఇప్పటికి గూడా మనం ఎళ్లి ఉంటే గనక ఆ వాసన వస్తుందంట. అక్కడ మంజునాథేశ్వర స్వామి మీసకట్టుతో ఉంటదటండి. శివలింగం మీసకట్టుతో ఉంటదట. మంజునాథేశ్వర స్వామి గుడి. అక్కడ పరమేశ్వరుడు పంచకళామూర్తిగా చెప్తారటండి. ఆ మంజునాథేశ్వర స్వామిని. అంటే మన ఆధ్యాత్మికంగా అంటే మనకి 5 కళలు అంటే ఆనందం, మనస్సు, ప్రాణం, జ్ఞానం, వాక్కు. ఈ పంచకోశాలు అధినాయకుడైన మహేశ్వరుడటండి ఆయన. అంత జ్ఞా అంత జ్ఞానమూర్తి మాట. ఆ పరమేశ్వరుడు ప్రాణ కళారూపానికి ఋషి పితృదేవతలు కూడా అక్కడ అర్చించడం ఇయన్నీ ఆయన అర్చించడం వలన ఆయన త్రినేత్రుడయ్యాడట. ఎప్పుడైతే మనం ధర్మస్థల క్షేత్రంలో ఎప్పుడైతే మన కాళ్ళు మోపుతామో, మన దర్శనానికెళ్తామో అక్కడంతా కూడా ఇంకా ఏది హింస గాని, ధర్మంగానే ఆ భక్తుడు ఆ ధర్మస్థల ఆ మంజునాథేశ్వర స్వామిని ఒక
భక్తుడు అంటే ఈ రోజు కలియుగంలో కూడా భక్తితో ఏదన్నా మనం చేయొచ్చండి. అంత అపురూపమైన భక్తి బీజాలు. అంటే భక్తి అనే ఖడ్గంతో దా దుర్మార్గాన్ని ఖండించాలి. భక్తి అనే ఖడ్గంతో. అంతేగాని మనం ఏటో వేరే వేరే విధంగా కాదు. కోపం అది వస్తే అలాంటియన్నీ కూడా అక్కడ ఆ మంజునాథేశ్వర స్వామి ఆ దంపతులను చూసి అంటే ఇంత ఇదిగా కూడా ఈ దంపతులున్నారు. ఇంత భక్తితో ఉన్నారు. నన్ను ఆరాధించారని ఆ మంజునాథేశ్వర స్వామి అంత స్వా భక్తిగా అలాగ భక్తితో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. ఒక మీరాబాయి ఏంటి, కృష్ణుని భర్తగా ఎంతోమంది ఈ కలియుగంలో కూడా చాలా మంది భక్తితో ఉండేవాళ్ళున్నారు. ఎప్పుడైతే ఈ కలియుగంలో మనకి పత్రి సార్ చెప్పారు గదా! భక్తి అన్నది మనకి శ్వాస మీద ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అందరి మీద మనం ఒక ఆహ్, ఒకటే మా స్వరూపంగా చూస్తాము. అందరిని ఒకలాగే చూస్తాము. ఈ ధ్యానం చేయడం వల్ల అని అంటాం గదా! అదంతా కూడా ఈ మంజునాథేశ్వర స్వామి గురించి చాలా అద్భుతంగా అక్కడ చెప్పారండి. ఇంకా ఇంకేం చెప్పారంటే ఈ ఆలయానికి కర్మభూమి, పుణ్యభూమి, దేవభూమి అని కూడా అంటారటండి. ఆ క్షేత్రాన్ని. ధర్మస్థల క్షేత్రాన్ని కర్మభూమి, పుణ్యభూమి, దేవభూమి అని కూడా అంటారట. ఇక్కడ లింగంలో స్వామివారు మేసకట్టుతో ఉంటారట స్వామివారు. ఇది మంజునాథ స్వామిది ఒక భక్తుడి కథే అండి. అంటే మన భక్తుడిదో చూసిందే. భక్తుడిని మెచ్చుకుని ఆ మంజునాథ స్వామి ఆయనకి అన్ని అవసరాలు ఆయన భక్తికి పరీక్షలు పెట్టడాలు, ఎన్నో పరీక్షలు భక్తుడికి ఎన్నో పరీక్షలు కూడా అసలా పెట్టాడటండి. అసల భక్తుడికి అసలు ఏమీ అతను దేవుడు లేడు అన్న స్థితి నుంచి దేవుడు ఉన్నాడు అన్న స్థితికి తీసుకొచ్చిన మంజునాథ స్వామి మళ్ళీ ఆ దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అన్న తర్వాత కూడా మా భక్తుడు అహంకారంతో కూడా చాలా ఉన్నాడు. అప్పుడు ఆ అహంకారానికి కూడా పరీక్షించడానికి మంజునాథ స్వామి ఎన్నో పరీక్షలు పెడతాడు. అంటే ఇంటికి వచ్చిన అతిథి ఎలా ఉండాలి? ఎలా ఎలా ఉన్నా మనం అందులో జ్ఞానం ఏం తీసుకోవాలి? ఎలా ఉన్నా మనం ఎ ఎ ఎ ఎలాంటి పరిస్థితుల్లో అతిథి మన ఇంటికొచ్చినా మనం ఏది చూడకుండా ఆయనకి పెట్టాలి అని మనం అక్కడ నేర్చుకోవాలి. అది ఆ భక్తుడికి వచ్చిన అదే కదా సార్ అంటారు. మీరు ఎంత జ్ఞానంలో ఉన్నా మీకు ఒక అహంకారం ఉన్నది ఉంటే అది దిగజారిపోతాం మనం. అహంకారాలన్నీ కూడా ఉండకూడదు అని చెప్తున్నారన్నమాట. ఎన్నో ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే ఆ దంపతులిద్దరూ ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో ధర్మదేవతలు ధర్మస్థాపనకి వీళ్ళ దగ్గరకొచ్చారు. ఆ ధర్మదేవతలంటే వాళ్ళ ప్రభువు. ఆ శివుడే ధర్మదేవతలు. ఆ భార్య శివపార్వతులిద్దరే వచ్చారన్నమాట ఇక్కడికి. వచ్చి ఓకే. వాళ్ళని చూసి వాళ్ళ మర్యాదలు, ఆ దేవతల్ని మెచ్చి ఒకరోజు రాత్రి కలలో వచ్చి వారు ఉంటున్న ఇంటిని ఆ ధర్మదేవతలు ఇమ్మని, మీరు వేరే ఇంటికి వెళ్ళమని ఇదే అండి. అప్పుడు వాళ్ళు ఎలాగా ఉంటున్న ఇంటిని దేవతలకు సమర్పించి వాళ్ళు ఇంకో ఇల్లు కట్టుకుంటాం. అలా సమర్పించిన ఇల్లే మనం ఇప్పుడు చూస్తున్న ఆ ధర్మస్థల క్షేత్రం. ధర్మస్థలం. తీసుకొచ్చి శివలింగాన్ని కూడా స్థాపించడం జరిగింది. అక్కడ అప్పుడు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎంతో ప్రజ్వలం అవుతుందటండి అది ఆ ధర్మస్థలం. ఆ ధర్మంతో ఉన్న మూలన ఆ ధర్మస్థలం అని పేరొచ్చింది. ఆ ద అది దానికి నేత్రావతి ఎప్పుడైతే ఆ కన్నీటి జలాలు వచ్చాయో కార్చారో శివుడు, అప్పుడు ఎంటనే అక్కడ నేత్రావతి నదిగా పేరు. బెంగుళూరు నుంచి ఉన్నాయంట బస్సులు. మనకు విజయవాడ నుంచి ట్రైన్‌లున్నాయి. ధర్మస్థలకి ఉన్నాయంటండి. నేత్రావతి నదికిని ధర్మస్థల గుడికిని 30 కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. 3 కిలోమీటర్లు ఉంటుందంటండి. 3 కిలోమీటర్ల ఓకే. దూరంలో ఉంటుందంట. ఓకే ఓకే. మేడం. థాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు. కార్తీక మాసం శివ చైతన్యంతో ధ్యానంలో కూర్చుందాం హాయిగా. ఎంతో శక్తిని తీసుకుందాం. నిర్వాణ షట్కం ఆది శంకరాచార్యుల వారి నిర్వాణ షట్కం పాడుకుంటూ ధ్యానంలో మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
न च श्रोत्रजिह्वेन चक्रान नेत्रम् न च व्योमभूमिर्न तेजो न वायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं प्राणसंज्ञो न वै पञ्चवायु न वा सप्तधातुर्न वा पञ्चकोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे द्वेषरागो न मे लोभमोहो मधो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्दो न कामो न मोक्षः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न मे मृच्छशङ्क न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्मः न बन्धुर्न मित्रं गुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् न पुण्यं न पापं न सौख्यं न दुःखम् न मन्त्रोऽवतीर्तं न वेदा न यज्ञः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वात् च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् హాయిగా ఆ మంజునాథేశ్వర స్వామి చేతులతో ధ్యానం చేస్తున్నాం. ఎంత అద్భుతమైన ధ్యానం. ఆ విశ్వశక్తిని తీసుకుంటున్నాం. హాయిగా ఒక 5 నిమిషాలు మాత్రమే. లింగాష్టకం చదువుకున్నాం. ब्रह्ममुरारिसुराचितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्
కుంకుమ చందన శోభితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాసితలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమ పదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమహాప్నోతి శివేన సహ మోదతే సంపూర్ణం. ఓకే మేడం, రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతి వేలు చూసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దామండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ కట్టుకుందాం. ఓకే మేడం, మేము చాలే ధర్మంగా న్యాయంగా, అదే ప్రేమజ్యోతి ధర్మజ్యోతి, అదే పత్రిసారి మనకు చెప్పింది. ప్రతి మానవుడు మహనీయుడిగా ఉండాలి, మాధవుడు అవ్వాలి, మాధవుడు అవ్వాలి అని. అంటే ప్రతి ఒక్కరు దేవుడే అని మనకు పత్రిసారి కూడా చెప్పింది. అదే ఆ ధర్మజ్యోతిని ప్రేమజ్యోతిని కూడా మనం వెలిగించుకోవాలి. ఓకే మేడం, నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన భాను గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.